వచ్చే ముచ్చట చూడాలంటే ముందుగా మా తాతను పిలవాలి కదా పాండ్రి. ఎవడు కొడితే తలికాయ తిరిగి దిమాక్ అంత కర్రెగా అవుతుందో వాడే దూర పండుగాడు. అవుతుంది నువ్వు కొట్టిన వాళ్ళంతా గాంధీ దవాఖానలో వాడున్నారు కానీ ఇంతకీ అలా ఏం వార్త తీసుకొచ్చినావు? నేను ఒక్కసారి కౌంట్ అయితే నా మాట నేనే వినను. అసలు రెండోసారి కౌంట్ అయితే నేను ఎవ్వల మాట లెక్క చేయను. ఓ అది కమిటీ కాదే కమిటు. అయినా నీకు డైలాగ్ పిచ్చేందుకు పట్టిందే? ఇంతకు నువ్వేం చేస్తున్నావు? మరి అంత గట్టిగా అడిగితే ఏం చెప్తా? నువ్వేమనుకుంటున్నావు నా గురించి? అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రై చేస్తూ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో ఏమనుకుంటానో డైరెక్ట్ గా చెప్పాయి. పని పాట లేని పోకిరి అనుకుంటున్నా. కరెక్ట్ మేడం, అదే. అబ్బర కొడుక డైలాగ్ మస్తు వచ్చింది, దీన్ని రాసుకోవాలి దబ్బున. మళ్ళీ అక్కడికి పోయినాక పలానా సినిమా డైలాగ్ చెప్పంటే ఎట్లా? ఓ పిల్ల మళ్ళీ ఇంకోటి ప్రాక్టీస్ చేద్దాం. ఆగాగు. ఏయ్ మెదట్ల పురుగిట్లా తిరుగుతుందా ముసలోడా? నేను అడిగేదేంది, నువ్వు చేస్తున్న పనేంది? పని పాటలు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పనులు ఎట్లా దోమాలో ప్రాక్టీస్ చేస్తానా. నువ్వు కూడా దారాది కూర్చొని నేర్చుకుందు. అరే అట్లా ఖాళీగా ఉండే బదులు ఏదన్నా పని చేయొచ్చుగా. ఖాళీగా ఎవరున్నారు? పైసలు ఇస్తే ఏ పని అయినా చేస్తా. అబ్బా ఇది కూడా హీరో డైలాగే పిల్ల. ఓ పిల్ల నీతో మాట్లాడుతుంటే మట్టుగానే హీరో డైలాగులు దొరుకుతున్నాయి. అవును, ఇది ఏం సినిమా కావచ్చు? ఓ పిల్ల ఇది ఏం సినిమా? మళ్ళీ ఆడి వెనక ఏం సినిమా అని అడుగుతా మళ్ళీ పరిచయం అవుతుంది. ముసలోడా నాకు కోపం తెప్పియకు. నాకే కనుక తిక్కలేసింది అనుకో మంచిగుండా చెప్తున్నా. ముందు వార్తేందో చెప్పు. నీకు తిక్క కొత్తగా లేసుడేంది? నీకు ఎప్పటి నుంచి తిక్కుంటేనే ఉండే అదో లెక్కేనే. దౌడ పంట అనుకుంటే దౌడ పండ్లని రాలాలే. ఏం చిన్నపిల్లగా పరాశకం ఆడుతున్నా అనుకుంటున్నావా? నా దౌడ పండ్లు ఎందుకు రాలగొడతావే? ఇప్పుడు సరిచింది అనుకో అమ్మ, మరి మిరుగులు తునకాలే. మరి ఏదో ఆడపిల్ల అని చూస్తాంటే నకరాలు చేస్తాను. అబ్బా తాత నీకు దండం పెడతానే. వార్తేందో చెప్పు. సార్కు తెలిస్తే కోపం చేస్తాడు. అగో గిట్లా అడిగిన పద్ధతిగా ఉన్నది. ఇగో నీతోటి రభస అద్దానే, నేను ఇంకో నౌకరు చూసుకుంటానా. నౌకరా? ఎక్కడ నౌకరి? ఏం నౌకరి? పాత వీరో కృష్ణ సార్ కొడుకు మహేష్ బాబు సార్ ఉన్నాడు కదా, ఆయనకు పైసలు సంపాదించి పెడదామని పోతానా. అబ్బా ఆ సార్కు నువ్వు సంపాదించి పెడతావా? ఆయన దగ్గర ఏమన్నా పైసలు తక్కువ ఉన్నాయా? నీకు ఫోన్ చేసి ఇట్లా అప్పు ఇట్లా అడిగిండా ఏంది? అరే 70 లక్షలు, ఉత్త 70 లక్షలు కట్టడానికే సార్ ఖాతాలని జప్తు చేసిర్రట. పాపం సార్కి ఎంత తిప్పలు వచ్చిందో ఏం కథ. నీ పిచ్చి తాత, సార్ తానా 70 లక్షలు లేక కాదే. సార్ ఒక్కరోజు షూటింగ్ ఖర్చు కావా పైసలు. ఆ లెక్కలు చేసేటోళ్ళు ఎవరో సరిగ్గా చేయనట్టున్నారు అంతే. అదే మరి లెక్కలు చేసేటోళ్ళు లేరని నేను పోతానంటున్నా. దానికి సినిమా డైలాగులు ఎందుకు బట్టి పడుతున్నావే? మరి మహేష్ బాబు సార్ దగ్గర పని అంటే సార్ సినిమాలో సోయిండాలి అవద్దా, అందుకే ప్రాక్టీస్ చేస్తాను. నీకు తెలియదు కానీ ఊరికే న్యాయం పడుకుంటుంటావు. నీ ముసలోనికి నా వారదు. తాత ఓ తాత తాత నీ అవ్వ పెద్దోళ్ళ లెక్కలు నీకు అర్థమైతాయానే? అవ్వ వినేటట్లేడు కదా. ఆ ట్యాక్స్ లెక్కలేందో, ఆ జిఎస్టీ మతలాబ్ దాంట్లో ఉన్నదేందో ఏమో గాని మా ఓడు కొలువుకే పోతాను బయలుదేరిండు కదా. 2 ఎక్కం 2 అన్నప్పుడు 3 ఎక్కం 3 కాదా అనే డైలాగ్ కూడా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే లెక్కలు మంచిగా వస్తాయి. అయినా గంత పెద్ద వ్యవహారాలు నడిపిస్తున్నాడు మహేష్ బాబు సారు. ఈ లెక్కలు సరిగ్గా చూసుకోడా? ఇప్పుడు దునియా అంతటికి తెలిసి ఇజ్జత్ అనిపించేటట్టు కాలేదా? సరే మరి ఎట్లనో తీరుగా చేసుకుంటాడు కానీ మనమైతే కడమ వార్తలు చూసుకుందాం పట్టురోల్లా.